యూనిక్ కాంబినేషన్స్ గురించి వింటేనే పూనకాలు వచ్చేస్తాయి. పైగా పాన్ ఇండియా రేంజ్ లో ఓ రేంజ్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎలాంటి ప్రాజెక్టులు చేస్తాడా అనే ఆసక్తి ఫ్యాన్స్ కి ఉంటుంది. ఇలాంటి టైంలో అల్లు అర్జున్ న్యూ ప్రాజెక్ట్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ చక్కర్లు కొడుతుంది. సినిమా రేంజ్ పెరిగింది. భాషా భేదం లేకుండా దూసుకుపోతున్న ఈ రోజుల్లో టాలీవుడ్, బాలీవుడ్, కోలీవుడ్ అన్న తేడా లేదు. ఇక్కడి హీరో అక్కడ దర్శకుడు, అక్కడి హీరోతో ఇక్కడి దర్శకుడు అంటూ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ సెట్స్ పైకి వెళ్తున్నారు. ఇదంతా ఇప్పుడు కామన్. హద్దులు చెరిగిపోయి అన్ని పాన్ ఇండియా మూవీస్ అయిపోయాయి. అందుకే తెలుగు హీరోలు కూడా చాలా మంది ఇదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు. ఆ ఫార్ములా పాటించే సలార్తో హిట్ అందుకున్నాడు ప్రభాస్. ఇప్పుడు స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కూడా అదే రూట్ లో ఉన్నాడు. ఇప్పటికే పుష్ప తర్వాత అల్లు అర్జున్ సినిమాల పరిస్థితి ఏంటి అని ఫ్యాన్స్ సందేహంలో ఉన్న టైంలో అదిరిపోయే అప్డేట్ ఇచ్చాడు. జవాన్ తో షారుఖ్ ఖాన్ కి సూపర్ హిట్ అందించిన అట్లీతో ఓ మూవీకి కమిట్ అయ్యాడు బన్నీ. కొన్ని నెలలుగా ఈ రూమర్స్ టాలీవుడ్ లో చెక్కలు కొడుతున్నా ఇప్పుడు ఇది ఫైనల్ అని పక్కా చెబుతున్నారు. దీనికి కూడా మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ధ్ అని టాక్ వినిపిస్తుంది. ఇప్పటికే తమిళ్లో వరుస మూవీస్ తెరకెక్కించి ఫ్లాప్ లేని డైరెక్టర్ గా దూసుకుపోతున్నాడు అట్లీ. చేసింది తక్కువ సినిమాలే అయినా బాలీవుడ్ లో డెబ్యూ మూవీ జవాన్ తో సక్సెస్ అందుకున్నాడు. ఈ మూవీ సాధించిన సక్సెస్ ను కోట్ చేస్తూ అల్లు అర్జున్ ట్వీట్ చేశాడు. తన మూవీకి ఇలాంటి మ్యూజిక్ ఇవ్వాలని అనిరుద్ధ్ ను ఉద్దేశించి అన్నాడు. అప్పటి నుంచి బన్నీ అట్లీ మూవీ ఫిక్స్. అనిరుద్ధ్ మ్యూజిక్ డైరెక్టర్ అనే ప్రచారం జోరందుకుంది. కొన్ని రోజులుగా అల్లు అర్జున్ అట్లీ మధ్య డిస్కషన్స్ నడుస్తూ ఉన్నాయి. వచ్చే ఏడాది చివరిలో ఈ ప్రాజెక్ట్ ను ప్రారంభించాలని ముహూర్తం ఫిక్స్ చేశాడట అట్లీ. అల్లు అర్జున్ కూడా అప్పుడే ఫ్రీ అయ్యే అవకాశాలున్నాయి. ఇదొక కమర్షియల్ ఎంటర్టైనర్. అందులో మునుపెన్నడు లేని విధంగా అల్లు అర్జున్ ను కొత్తగా చూపించాలని అట్లీ అనుకుంటున్నాడు. ప్రస్తుతం బన్నీ పుష్ప 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. మొత్తానికి పుష్ప 2 తర్వాత మళ్ళీ ఆ రేంజ్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడంటూ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. ఓటు వేయడం మన హక్కు, మన బాధ్యత. ఆ ఓటు ఉందో లేదో కూడా చూసుకోవడం మన బాధ్యతే. మన ఓటు గల్లంత అయింది అంటే మన ఆస్తిని ఎవరో కొట్టేసినట్లే. వెంటనే మీ ఓటు ఉందో లేదో ఎక్కడుందో చెక్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.